ఆంధ్రప్రదేశ్ ప్రజానికానికే కాకుండా మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ కూడా పండుగ దినం. ఎందుకంటే ఈరోజు మార్పు కోసం, జనం కోసం జనసేన అనే పార్టీ పెట్టిన నాయకుడు మన నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు. మన నాయకుడు ఎన్నో కష్టాలు పడి, ఎన్నో అపజయాల నుంచి, ఎన్నో అవమానాల నుంచి బయటపడి ఈ రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం, ఒక విలువల గల రాజకీయం కోసం, మార్పు కోసం మన నాయకుడు ఈ పార్టీని పెట్టడం జరిగింది. ఈ పార్టీని పెట్టడం కూడా అద్భుతమైనటువంటి సిద్ధాంతాల ప్రాతిపదికన, ఆ సిద్ధాంతాల యొక్క మూల సిద్ధాంతాలుగా ఏర్పరిచిన వాడు మన నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు. ఈ యొక్క 7 సిద్ధాంతాలు కూడా ఇవాళ మొత్తం ఈ సమాజానికి, అలాగే ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి ఒక భగవద్గీతలాగా అన్ని కులాలు, అన్ని మతాలు, భాషలతో సంబంధం లేకుండా, ప్రాంతాలతో సంబంధం లేకుండా పర్యావరణాన్ని రక్షించుకుంటూ ఒక జవాబుదారీతనమైనటువంటి, ఒక పారదర్శకంగా పరిపాలన సాగించేటువంటి ఒక ప్రభుత్వం ఉండాలి. ఆ ప్రభుత్వం ఏ విధంగా సమాజాన్ని కాపాడాలి, రాష్ట్రాన్ని, దేశాన్ని కాపాడాలి అన్నటువంటి ఒక సుదూర లక్ష్యాలతో, ఒక సుదీర్ఘమైనటువంటి సిద్ధాంత భావజాలంతో పెట్టినటువంటి పార్టీ జనసేన పార్టీ. జనసేన పార్టీ అనేది ఒక రాజకీయ పార్టీనే కాదు, ఇది ఒక భావజాలం. ఈ భావజాలం, ఈ సిద్ధాంతాలు ఈ రాష్ట్రానికే కాక ఈ దేశానికి కూడా తలమానికంగా తయారవుతున్నటువంటి వేళ, ఇవాళ ఈ సిద్ధాంతాలు, మా నాయకుడి యొక్క వ్యక్తిత్వం, మా నాయకుడి యొక్క సారథ్యం ఈ దేశానికే దిక్సూచిగా ఈరోజు మారిన వేళ జనసేన పార్టీ తన యొక్క పుట్టినరోజు జరుపుకుంటోంది. ఘనంగా రాష్ట్ర వ్యాప్తంగా వాడవాడల ప్రజలంతా కూడా ఆనందోత్సాహాలతో తమ ఇంటి పండుగలాగా ఈ రాష్ట్రాన్ని కాపాడేటువంటి ఒక సందర్భంగా, తమ కోసం నిలబడినటువంటి పార్టీ, తమ కోసం ప్రశ్నించేటువంటి పార్టీ అన్నటువంటి సందర్భంగా ఈ యొక్క పండుగని ప్రతి ఒక్కరు కూడా జరుపుకుంటున్నారు. ఆ సందర్భంగా మేము కూడా కడప జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో, అలాగే కడపలోని 50 డివిజన్లలో ప్రతి డివిజన్లో కూడా కార్యకర్తలు, నాయకులు, వీర మహిళలు ఆనందోత్సాహాలతో ప్రజలతో మమేకమవుతూ ప్రజల యొక్క ఆనందోత్సాహాలను కూడా వారు పంచుకుంటూ ఈ పండుగను జరుపుకోవడం జరుగుతుంది. అంతే, జనసేన పార్టీ అంటే సిద్ధాంతం ఒక నీతి. జనసేన పార్టీ ఆయుధం నిజాయితీ. ఎందుకంటే ఇటువంటి సిద్ధాంతాలు, విలువలు కలిగినాయి కాబట్టే జనసేన అంటే ప్రజలకు అంత గౌరవం, జనసేన అంటే ప్రజలకు అంత ఇష్టం. జనసేన మమ్మల్ని కాపాడుతుంది, జనసేన మా పక్షాన్ని నిలబడుతుంది, మా యొక్క గొంతుకని తమ ప్రశ్నల ద్వారా అందిస్తుంది అన్నటువంటి పార్టీ అని ప్రజలు బలంగా నమ్ముతున్నారు. ప్రశ్నే ప్రాణవాయువుగా ఏర్పడిన పార్టీ జనసేన పార్టీ. ప్రశ్నిద్దాం. తమ యొక్క బాధలు, తమ కష్టాలు, చట్టబద్ధంగా తమకు రావాల్సినటువంటి హక్కులు, అలాగే రాజ్యాంగబద్ధంగా తమ హక్కులన్నీ కూడా ఎవరైనా పట్టించుకోకపోతే, నిర్వీర్యం చేస్తే, అధికార యంత్రాంగం కానీ, రాజకీయ నాయకులు కానీ తమకు అన్యాయం చేస్తే, తమని బాధ పెడితే, తమ పక్షాన ఎవరు లేరు అని ప్రజలు బాధపడుతున్న వేళ, ప్రశ్నించేవాడు లేడు అని బాధపడుతున్న వేళ, ప్రశ్నిద్దాం అన్నదే ప్రాణవాయువు పార్టీకి. కాబట్టి ప్రజల కోసం ఏర్పడిన పార్టీ, ప్రజల పక్షాన ఏర్పడిన పార్టీ, ప్రశ్నించడమే ఆయుధంగా ఏర్పడిన పార్టీ, నిజాయితీయే ఆయుధంగా గల పార్టీ జనసేన పార్టీ. అందుకే మా నాయకుడి యొక్క సిద్ధాంతాలు, ఆయన నీతి, నిజాయితీ, విశ్వసనీయత ఈరోజు ఈ పార్టీని అత్యంత గొప్పగా నిలబెట్టాయి దేశంలోనే. ఇవాళ ఈ పార్టీ యొక్క సిద్ధాంతాలతోనే ఈ కూటములన్నీ ఏర్పడుతున్నాయి. ఇవాళ తమిళనాడు రాజకీయాల్లో కూడా, రాబోయే ఎన్నికల్లో తమిళనాడు రాజకీయాల్లో కూడా కూటమి ఏర్పడడానికి, అక్కడ అత్యద్భుతంగా కూటమి కూడా విజయదుందుబి మోగించే దిశగా అడుగులు పడుతున్నాయి. దాంట్లో మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారి పాత్ర కూడా ఎంతో గణనీయమైంది, ఎంతో కీలకమైంది. అటువంటి నాయకుడి యొక్క నాయకత్వాన్ని సాక్షాత్తు ప్రధాని నరేంద్ర మోడీ గారు, ఇతను పవనుడు అంటే పవన్ కాదు, ఇతను ఒక ఆంధీ తుఫాన్ అని ఎందుకన్నాడో ఇప్పటికీ మనకంతా అర్థమవుతుంటుంది. దక్షిణ భారతదేశం అంతా కూడా సనాతన ధర్మంతో పాటుగా అన్ని మతాలను గౌరవిస్తూ, మన మతాన్ని ప్రేమించుకుంటూ, మనం ఒక మత సామరస్యం గల
సామాజిక సమరసత గల సమాజంగా ఉండాలి అంటే ఒక బలమైన సిద్ధాంత పునాదులపైన రాజకీయ పార్టీ ఉంటుంది. దానికి నాయకుడు కూడా ఒక విశ్వసనీయత గల నాయకుడు ఉండాలి. అటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు మాత్రమే అని ప్రతి ఒక్కరూ విశ్వసిస్తున్నారు. అన్ని పార్టీలు ఆయన వైపే చూస్తున్నాయి. ఇవాళ ఆయన పరిపాలన కూడా ఆయనకి ఏం తెలుసు? ఒక సర్పంచ్గా, వార్డు మెంబర్గా, ఒక జెడ్పీటీసీగా గెలిచాడా? ఏం తెలుసు ఆయనకి? చదువుకున్నాడా అని ఎంతోమంది ఎగతాళి చేయడం, హేళన చేయడం జరిగింది. ఆయన యూనివర్సిటీలకు పోయి డిగ్రీలు, డాక్టరేట్లు తీసుకోలేదు. ఆయన తీసుకున్న డాక్టరేట్లు జీవితం చదవడంలో ఆయనకు ఒక డాక్టరేట్ ఉంది, సమాజాన్ని చదవడంలో ఆయనకు ఒక డాక్టరేట్ ఉంది. ఆయన పరిపూర్ణమైనటువంటి అన్ని రకాల విషయ పరిజ్ఞానం గల, సామాజిక స్పృహ గల ఒక నాయకుడిగా తనను తాను ఎప్పుడూ ఆవిష్కరించుకున్నారు. ఆయన తన యొక్క అనుభవాల నుంచి, సమాజం నుంచి, జీవితం నుంచి నేర్చుకున్నటువంటి పాఠాల నుంచి ఈరోజు అత్యంత అద్భుతంగా ఈ రాష్ట్రాన్ని పాలిస్తున్నారు. అంటే తన 5 శాఖల్ని అత్యద్భుతంగా పరిగెట్టిస్తున్నారు, సుపరిపాలన అందిస్తున్నారు, జవాబుదారీ పాలన అందిస్తున్నారంటే ఆయన యొక్క అవగాహన, పరిణితే దానికి సాక్ష్యమని తెలియజేస్తున్నాం. అటువంటి నాయకుడు మనకు ఈ యొక్క సమాజంలో లేడు. ఈ ప్రస్తుత కంటెంపరీ నాయకులలో, కంటెంపరీ యుగంలో ఎవరూ లేడు ఇటువంటి నాయకుడు. ఇటువంటి నాయకుడి యొక్క సారథ్యంలో మనం పనిచేయడం, మనకు అదృష్టం దొరకడం మన పూర్వజన్మ సుకృతంగా మనం భావిస్తూ, మనమంతా కూడా ఆయన అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ నడిచి, ఆయన పదవులు కాదు నాకు ముఖ్యం, 10 మందికి సేవ చేయడమే రాజకీయం అన్నటువంటి ఒక సిద్ధాంతాన్ని, ఒక సిద్ధాంతకర్తగా రాజకీయాన్ని తీసుకొచ్చినటువంటి వాడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు. అటువంటి నాయకుడి యొక్క ఆదేశాలతో, ఆశయాలతో, సిద్ధాంతాలతో మేము ముందుకెళ్తున్నాం. రాబోయే కాలంలో కడప జిల్లాలో కూడా పార్టీ బలోపేతం చేస్తాం. జిల్లా కమిటీల దగ్గర నుంచి బూత్ కమిటీల వరకు మా అధిష్టానం ఆదేశాలతో త్వరలో మేము పార్టీని బలోపేతం చేయబోతున్నాం. అలాగే స్థానిక సంస్థలలో కూడా మేము తప్పనిసరిగా మా వంతు వాటా, మా అధిష్టానం నిర్ణయించినటువంటి వాటాని మేము దక్కించుకొని మేము ఈ యొక్క ఎన్నికల్లో పాల్గొంటాం, ప్రజల పక్షాన్ని నిలబడతాం. ప్రతి ఎన్నికల్లో కూడా మేము పాల్గొని ప్రతి సంస్థల్లో కూడా ఏవైతే ఉన్నాయో, రాజ్యాంగబద్ధ సంస్థలు ఉన్నాయో, మండల, గ్రామ పంచాయత్, జిల్లా పరిషత్, నగరపాలికలు, అలాగే మున్సిపాలిటీలలో ప్రతి చోట కూడా మేము పోటీ చేస్తాం. ప్రజాస్వామ్యంలో పోటీ చేయడమే రాజకీయాల్లో మొదటి అర్హత, హక్కు అన్న విధంగా మేము తప్పనిసరిగా పోటీ చేసి మా యొక్క ప్రభావాన్ని, మా యొక్క బాధ్యతని, కర్తవ్యాన్ని మేము నిర్వర్తిస్తామని మా నాయకుడి యొక్క ఆదేశాలతో మేము మీకు తెలియజేసుకుంటూ, జనసేన పార్టీకి రాష్ట్రానికి భవిష్యత్తు, జనసేన పార్టీ సిద్ధాంతాలే ఈ రాష్ట్రానికి పునాది, జనసేన పార్టీ యొక్క రాజీ లేని పోరాటం, ఈ సిద్ధాంతాలే అవినీతిపైన రాజీ లేని పోరాటం కూడా జనసేన ప్రాణవాయువు అని మీకు తెలియజేసుకుంటూ, ఈ యొక్క సుపరిపాలన అందించే దిశగా పారదర్శకంగా పాలన చేస్తాం. చెందే దిశగా పారదర్శకంగా పాలన ఉండే విధంగా ఈ కూటమి ప్రభుత్వాన్ని కూడా ఎక్కడైనా తప్పటడుగు వేస్తే కూడా దాన్ని సరిదిద్దే విధంగా మా యొక్క అడుగు జాడలు, మా యొక్క ఆలోచన విధానం, మా కార్యాచరణ ఆ విధంగా ఉంటుందని తెలియజేస్తున్నాం. అలాగే ప్రతి ఒక్క ప్రజలకి, ప్రతి ఒక్క డబ్బుకి, ఎందుకంటే తమ పన్నుల ద్వారా తను రాష్ట్రం నుంచి, కేంద్రం నుంచి తీసుకొచ్చినటువంటి ప్రతి అప్పు కూడా జవాబుదారీగా మనం ప్రజల కోసం ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంటుంది. ప్రతి పైసాకు కూడా మేము జవాబుదారీగా ఉంటాం. అలాగే అవినీతి లేకుండా కూటమిలో ఎవరు అవినీతి చేసినా, ఏ ఎమ్మెల్యే అవినీతి చేసినా, ఏ చైర్మన్ అవినీతి చేసినా ఎండగడతాం, నిలబెడతాం. ప్రజల పక్షాన సుపరిపాలన అందే వరకు మేము జనసేన పార్టీగా మేము ఖచ్చితంగా నిలబడతాం. కూటమిలో అవినీతిని మేము ఉపేక్షించే ప్రశ్నే లేదు. మా నాయకుడి యొక్క ఆదేశాల మేరకు, మా నాయకుడి యొక్క సిద్ధాంతాల మేరకు, మా 7 సిద్ధాంతాల్లో 6వ సిద్ధాంతమైనటువంటి అవినీతి పైన రాజీ లేని పోరాటం సిద్ధాంతంగా మేము ఈ కూటమిలో ఎవరు అవినీతి చేసినా ఖబర్దార్ మేము హెచ్చరిస్తున్నాం. అవినీతి లేనిటువంటి ప్రభుత్వాన్ని మనం అందించాలి, ప్రజలకి మనం సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు అందించాలి అన్న దిశగానే జనసేన పార్టీ మా నాయకుడి యొక్క సిద్ధాంతాల్లో అడుగులు అడుగేసుకుంటూ మేము కష్టపడతాం, పోరాడతామని తెలియజేస్తూ, ఈరోజు పండుగ దినాన్ని బ్రహ్మాండంగా, ఆనందంగా మేము జరుపుకుంటూ ప్రజలకు మరొక్కసారి విశ్వాసాన్ని, నమ్మకంగా కలగజేస్తున్నాం. మీకు అండగా ఉంటాం, మీకు మంచి చేయడానికే ఈ జనసేన పార్టీ ఉంటుంది తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై జనసేన, జై పవన్ కళ్యాణ్.